అన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు, నేను ప్రజల పక్షాన అడుగుతున్నానని చెప్పి అంటాడు. ఎక్కడ అడగాలంటారు? అసెంబ్లీలో అడగాల, బయట అడగాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని అడుగుతున్నట్టు లేదండి. ఆయన సొంత డబ్బా కొట్టుకొని ఆ దిక్కుమాలిన పేటీఎం ఛానల్ని పిలుచుకుంటాడు, తాడేపల్లి కొంపలో పిలుచుకొని వాళ్ళతో ప్రశ్నలు అడిగించుకుంటాడు, ఫేవర్గా వాళ్ళకే సమాధానాలు చెబుతాడు. అదే ప్రెస్ మీట్ అనుకుంటాడు, అదే ప్రజల తరపున ప్రశ్నించడం అనుకుంటాడు. పిచ్చినాయలు గాడు. అంటే ఇక్కడ నీలాంటి వాళ్ళు అడిగితే నేను ఏదో లైవ్ ప్రెస్ మీట్ అన్నట్టుగా చూపించిన విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ అసలు లైవ్ ప్రెస్ మీటే పెట్టాడండి. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటి వస్తుంది, ఆ స్క్రిప్ట్ కూడా రాసినట్టు చదవటం చేత కాదు మనోడికి. అన్నీ బూతులే మాట్లాడతాడు, అంతా ఒత్తులు ఉండవు. ఏంటంటే లైవ్ ప్రెస్ మీట్ కింద జనాలకి బిల్డప్ ఇస్తాడు అంతే. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో మాటకు వస్తే ఏదైతే గవర్నమెంట్ అప్పులు చాలా తక్కువ చేసి చూపిస్తుంది, నేనున్నప్పుడు చేసిన అప్పులు వీళ్ళు చేశారు, కానీ రాబడి తగ్గిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమండి, ప్రతి ప్రభుత్వం ఏది ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి, అది సహజం. కానీ అప్పులు చేసిన దానికి లెక్క ఉండాలి. ఆ లెక్క పత్ర ఉండాలి. దాని ద్వారా ఇన్కమ్ ఏం వస్తుంది రాష్ట్రానికి? ఇప్పుడు సపోజ్ 1,00,000 కోట్లు అప్పు చేస్తే ఇన్కమ్ ఏం చూపించావు? దాని ద్వారా ఏం వస్తుంది? వడ్డీలు కట్టాలిగా నెలకి, ఆ లెక్కలు జమ ఉండాలి. కాబట్టి ప్రతి రాష్ట్రం అప్పు చేస్తుంది, అప్పు చేయడం తప్పని ఎవడో అండవు. కానీ ఆ చేసిన అప్పులకి లెక్క జమ లేకుండా పప్పు బెల్లాలా ఖర్చు పెట్టేసి రాష్ట్రానికి ఉపయోగం లేకుండా గత గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కనీసం ఒక 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ తాకట్లు అనమాట, కార్పొరేషన్లు తాకట్లు, అన్నీ ఇష్టారాజ్యం. ఆ బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఉండేవాడు ఫైనాన్స్ మినిస్టర్. ప్రతి నెల 1వ తారీఖు రాగానే బొచ్చు పట్టుకుని అడుక్కుంటానికి బయలుదేరేవాడు కేంద్రం దగ్గరికి. వాళ్ళు అప్పు ఇవ్వలేదనుకోండి, రిటర్న్ వచ్చి ఇక్కడ స్టేట్లో ఉన్న కార్యాలయాలు తాకట్లు పెట్టేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను అప్పులు తెచ్చి 3 లక్షల కోట్లు, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాల్లో 20 నెలల్లోనే 3 లక్షల కోట్లు అప్పు చేశారు, నేను అప్పుడే బాగుంది, ఇంకా నేను మిగిల్చి వెళ్ళాను ఖజానా, ఈ గవర్నమెంట్లో ఖజానా రూపాయి కూడా లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. దొంగోడికి దొంగతనమే బాగుంటుంది, మంచితనం ఎందుకు బాగుంటుంది చెప్పండి? అటు దొంగ ఆ టైంలో 3 లక్షల కోట్లు అప్పు చేశాడా? 3 లక్షల కోట్లు దరిదాపు 10 లక్షల కోట్ల పైనే చేసాడు. కానీ ఏముంది ఆదాయం? విజయవాడలో రాష్ట్రం మొత్తం మీద ఆ 10 లక్షల కోట్లు అప్పు తెచ్చినందుకు నువ్వు కట్టింది ఏంటయ్యా అంటే, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, వైజాగ్లో గుండు కొట్టిన అది. అంతకు మించి నువ్వు చేసింది రాష్ట్రంలో ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది 2 లక్షల కోట్లు దాని, 3 లక్షల కోట్లు దాని. జనాలకి, పెన్షన్దారులకి పెన్షన్ అవుతుందా? ఉద్యోగస్తులకి జీతాలు అవుతున్నాయా? రిటైర్డ్ ఉద్యోగస్తులకి పెన్షన్లు అవుతున్నాయా? సంక్షేమ పథకాలు అవుతున్నాయా? ఓ పక్కన పోలవరం పరిగెడుతుంది, అమరావతి పరిగెడుతుంది, కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని చేస్తున్నారు. ఓ పక్కన రేషను, ఏదైనా కానీ ప్రతి పేదవాడికి ఏది ఆగట్లా. అంటే ఇక్కడ భూములు అమ్మేసుకుంటూ దారాతం చేసుకుంటున్నారు, పెట్టుబడులు ఎలా వస్తాయని మాట్లాడుతున్నారు. భూములు అమ్మేసుకుంటామంటే ఇంతకుముందు ఇల్లు చేశారు చూసారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నాడు, ఫామ్ హౌస్కి కట్టాడు, అది భూములు అమ్ముకుంటాం, కబ్జాలు చేయటం. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి పెట్టుబడులు పెడతానికి కంపెనీ వస్తుందంటే ఆ కంపెనీకి మనం ఏం భరోసా ఇస్తాం? భూమి, నీరు, కరెంటు, ఈ 3 ఇవ్వాల్సింది ఏ గవర్నమెంట్ అయినా. ఆ భరోసా ఇస్తేనే పెట్టుబడులు పెడతారు, ఒకటి తర్వాత ఒకడు. భూమి ఇస్తున్నామంటే లీజుకి ఇస్తాం గవర్నమెంట్ లీజుకి ఇస్తుంది కంపెనీ వాడికి. అంతేగాని ఆడి సంచులు వేసుకెళ్ళిపోడు వెళ్ళేటప్పుడు. మీలాగా ఎక్కడికక్కడ కబ్జాలు చేసేసి రిజిస్ట్రేషన్ పేర్లు మార్చేసి ఆ విజయసాయిరెడ్డి గారి పేరు మీద, వాళ్ళ కూతురు పేరు మీద, లేకపోతే వాళ్ళ మామల పేరు మీద ఇలా కాదు కదా. ఆ కంపెనీ వాడికి లీజు ఉంటుంది టైం, ఆ లీజ్ అయిన తర్వాత మళ్ళీ రెవెన్యూలు చేయించుకుంటాడు. అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది, ప్రభుత్వానికి కప్పం కడతాడు ట్యాక్స్ కింద. అది కూడా తెలియదంటే మూర్ఖుడు, లేకపోతే ఏం అవగాహన లేనోడు ఈ జగన్మోహన్ రెడ్డి, అర్థం కావట్లేదు. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా పదే మాట్లాడుతూ ఉన్నారు, మా దగ్గర జరిగిన ఏదో ఒక 70,000 దాన్ని పెద్ద బ్రహ్మాండంగా జరిగిందని చెప్తాను, వీళ్ళ టైంలో జరిగిన ₹1,00,00,000 పైన ఎవరైతే ఒక ఎంప్లాయీ దొంగతనం చేసి దాని గురించి మాట్లాడలేదు, కనీసం దాని మీద ఎంక్వైరీ చేయలేదు, వెనకాల గవర్నమెంటే అనిపిస్తుంది, గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మాట్లాడుతుంది. దాంట్లో నిజం ఎంత అంటారు? అసలు ఎవరి టైంలో ఆయన రిక్రూట్మెంట్ చేసుకుని పరిస్థితి అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడాడు, ప్రెస్ మీట్లో మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకు అబద్ధాలని చెబుతున్నానంటే 16 రోజులు అసెంబ్లీ జరిగింది. 16 రోజులు అసెంబ్లీ జరిగితే నువ్వు మాట్లాడదలుచుకున్నదంతా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థలో నువ్వు మాట్లాడకుండా పారిపోయి ప్రెస్ మీట్లో అబద్ధాలు మాట్లాడటం నీ నైజం. నీదే కాదు,
వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాట్లాడే ప్రతి నాయకుడి నైజం ఏంటయ్యా అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, ప్రజలని బురిడీ కొట్టించాము, ప్రజలకి మాయమాటలు చెప్పామనే పద్ధతిలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయం తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అతను మాట్లాడిన మాటలు ఉన్నవి లేనట్లుగాను, లేనివి ఉన్నట్లుగాను ఉన్నాయి. అదే ఇంగ్లీష్లో మాట్లాడమని విలేకరులు పదే పదే గుచ్చి అడిగితే కూడా ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఒక వెకిలి నవ్వు నవ్వి లేచిపోయిన పరిస్థితి. ఎందుకు? ఇంగ్లీష్లో మాట్లాడితే నేషనల్ మీడియా క్యాచ్ చేస్తే ఇతని అభూత కల్పనలను చూసి, ఇతను మాట్లాడే అభూత కల్పనలను చూసి కేంద్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు, నేషనల్ మీడియా ఇతని యొక్క చర్యలని అసహించుకుంటుందనే భావనతో ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో నెట్టివేయబడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ఏదైతే పరకమనే విషయంలో గవర్నమెంట్ సైడ్ ఉన్నట్టు దొంగతనం చేసి వాళ్ళే కప్పిపుచ్చుతూ ఉన్నారు, మా దగ్గర ఏం జరగలేదు అనే మాట పదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? చెప్పాను కదండి, వాళ్ళ నైజం రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి దొంగ పనులు, దొంగ బుద్ధులు, దొంగ వేషాలు, దొంగ మాటలు, దొంగ సాక్ష్యాలు, దొంగ వ్యవహారాలతోటి దైనందిన చర్య వైఎస్ఆర్సీపీ పార్టీది. వాళ్ళకి అలవాటైనటువంటిది ఎదుటివాళ్ళు కూడా చేస్తున్నాడు అనుకోవటం వాళ్ళ దైనందిన చర్య. దాంట్లో భాగంగానే ఇవాళ అధికార పార్టీలో జరిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి యొక్క అసంబద్ధమైనటువంటి మాటలు, వాళ్ళ పార్టీ మాటలని మనం తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ చర్యలు ఎందుకు తీసుకెళ్ళిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు, మీరు వెనకాల నుంచి కాపాడుతున్నారంట వాళ్ళని. సరే, జరిగితేనే కదా చర్యలు తీసుకునేది. జరిగిందా జరగలేదా అని తెలుసుకోకుండా నువ్వు ఆరోపణ చేసినంత మాత్రాన మేము చర్యలు తీసుకోవాలా? నీవు సాక్ష్యాధారాలతో నువ్వు వచ్చావా? నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఒకటే మాట మాట్లాడుతూ కూర్చుంటావా? అంటే ఆ ఎంప్లాయీ పలానా పేరు ఎంప్లాయీని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఎంప్లాయీ గవర్నమెంట్ వాళ్ళే రిక్రూట్ చేశారు అనమాట. ఎవరి టైంలో జరిగిందంటారు ఆ ఎంప్లాయీ? ఎవరిని సార్, ఎవరి టైంలో జరిగింది ఎలాగనేటువంటిది ఒకే విషయాన్ని పదే మాట్లాడి దాన్ని ఎదుటి వ్యక్తికి అంటగట్టడంలో తెలివితేటలు చూపించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కోణంలో మాట్లాడుతున్నాడే తప్ప నువ్వు జరిగింది సాక్ష్యాధారాలతో నువ్వు ముందుకు రాలేకపోతున్నావు కదా. అదేదో చూసుకుంటే నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని చెప్పి మాట్లాడుతుంటాను. నిజంగానే ఆర్థిక విధ్వంసం జరిగిందంటారు? ఆర్థిక విధ్వంసానికి మూలకారకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. 2019, 2024 10 లక్షల వేల కోట్ల రూపాయలని మరి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని రుణాల కిందకు తోసివేయబడ్డప్పుడు ఏం చేసావు నువ్వు, ఏం చేయలేదు అనేది నీకు తెలియదా? నువ్వు ఈ రోజున రాష్ట్రం అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకుపోతూ ఉంటే ఒక బురద జల్లాలని నువ్వు చూస్తున్నావు. ఈ బురద నీ మీదే పడి నీకు బ్రూమ్రాంగ్ అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ 3 లక్షల కోట్లు మేము తెచ్చాం, మీరు 3 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, కానీ మీరు చేసిన 2 ఏళ్లలో చేశాను, నేను చేసింది 5 ఏళ్లలో చేశాను అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆయన తెచ్చిన 3 లక్షల కోట్లు అనుకుందాం, ఆయన డీబీటీ ద్వారా ఇచ్చేసారు అనుకుందాం, కానీ ఆయన ఏదైతే గవర్నమెంట్ ఆస్తులు కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ ఎందుకు పెట్టాడు అంటారు? మీకు ఒకటే విషయం చెప్తున్నానండి, ఆయన 3 లక్షల కోట్ల రూపాయల అనేది తప్పు. దగ్గర 9 లక్షల చిల్లర కోట్లు, వేల కోట్ల రూపాయలు తీసుకురావటం జరిగింది. తర్వాత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఆస్తులు వివిధ రాష్ట్రాల్లో ఉంటే వాటిని కూడా అమ్మేయటం జరిగింది. కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను, ఆ హెరిటేజ్ను కూడా అమ్మేశాడు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ను కూడా అమ్మేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, చేశారు అని చెప్తున్నట్లయితే ఈయన కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలో తీసుకొస్తున్నాడు, కానీ డిస్ట్రక్షన్లో తీసుకురాలేదు కదా. ఆయన వచ్చింది రావటమే ప్రజావేదికను కూల్చేస్తూ మొదలెట్టినటువంటి వ్యక్తి. అతను తీసుకొచ్చిన డబ్బులు కానీ అప్పులు కానీ ఏమైనా కూడా అతను వాడిన దేనికి? డిస్ట్రక్షన్కి వాడాడు జగన్మోహన్ రెడ్డి.
నిర్మాణాత్మకమైనటువంటి వైఖరిలోకి, నిర్మాణాత్మకంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాకి లెక్కలు చెప్పింది అసెంబ్లీ సాక్షిగా, అన్ని తప్పులు చెప్తా ఉంది, అప్పులు చేస్తుంది, నాకన్నా ఎక్కువ అప్పులు చేసింది ఈ గవర్నమెంట్ 20 నెలల పరిపాలన అని చెప్పి మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చన్నా? రాష్ట్రం విడిపోయినప్పుడు 16,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు 2009-2014లో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సులో కూర్చొని పరిపాలన చేశారు. ఆ రోజున నిధులు లేవు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఎవరికి సరైన అర్థం కాని పరిస్థితుల్లో మరి ఆయన కేవలం బస్సులో ఉండి పరిపాలన సాగించి ఆదాయాన్ని ఆ రోజున పెంచడం జరిగింది. తర్వాత 14-19లో మీకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి బీసీలో ఎప్పుడు కూడా అండగా ఉండి పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా తోడు ఉన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పేసి మీరు బీసీలందరినీ ఒక రకంగా మాయమరిపించేసి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కారు. కార్పొరేషన్లకు వచ్చే నిధులన్నీ కూడా మీ నవరత్నాలకు ఉపయోగించడం జరిగింది. మరి ఈ రోజున మీరు ప్రెస్ మీట్లో ఆర్థికంగా మీరు చాలా నిన్న మాట్లాడటం జరిగింది. ఒక వ్యవస్థ, ఒక ప్రభుత్వం నడవడానికి ఎంత వరకు ఆర్థికంగా ఉంటుంది అనేది మీకు కూడా తెలిసే విషయమే. మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి కూడా ఎక్కడా కూడా పెన్షన్లు ఆగల, ఎవరికి కూడా జీతాలు ఆగల. మరి కార్పొరేషన్ చైర్మన్లుగా మేము బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు విధులు ఉన్నాయి, మాకు నిధులు ఉన్నాయి. మేము ప్రశాంతంగా మా కార్పొరేషన్కి సంబంధించి, మాకు సామాజిక వర్గానికి సంబంధించి వెళ్ళి అలా సమస్యలు తీసుకోవడానికి మాకు ఈ రోజు వరకు కూడా ఎటువంటి లోటు లేకుండా జరుగుతుంది. మరి మీరు 5 సంవత్సరాల్లో మీ కార్పొరేషన్ చైర్మన్లకి కనీసం విధులు ఇచ్చారా, నిధులు ఇచ్చారా? ఏమీ లేవు కదా. మీరు వచ్చిన నిధులన్నీ కూడా మీ నవరత్నాలకి తరలించి ఆ నవరత్నాలకు సంబంధించిన దాంట్లోకి మీరు పంపించారు. మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఉంది, అది ఉంది, ఇది ఉంది అని. ఒక ప్రభుత్వానికి సంబంధించి, ఒక వ్యవస్థకు సంబంధించి లోటుపాట్లు ఎక్కడైనా ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత జరిగిందా? కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను తెచ్చిన 3 లక్షల చిల్లర కోట్లు అప్పే, మీరు తెచ్చిన 3 లక్షల చిల్లర కోట్లు అని చెప్తున్నాడు. కానీ ఈ గవర్నమెంట్ కార్పొరేషన్ కానీ వేటిని కానీ కనీసం తనఖా పెట్టిన పరిస్థితి, తనఖా పెట్టకుండా ఎలా డబ్బులు వస్తున్నాయి అంటారు? రెవెన్యూ ఎలా వస్తుందంటారు రాష్ట్రానికి? రెవెన్యూ ఎలా వస్తుంది అంటానికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఏ రోజు కూడా పరిపాలనలో లోటు లేకుండా అమరావతి రాజధానిగా చూపించి పెట్టుబడులను తీసుకొని వస్తున్నారు. ఇవాళ మనకి వైజాగ్లో గూగుల్ వచ్చింది, మరి రాజధానిలో చాలా పరిశ్రమలు వచ్చినాయి. ఆర్థికంగా రేపొద్దున అందరికీ కూడా అవకాశాలు ఉంటాయి. మరి పరిశ్రమలు వస్తేనే, పెట్టుబడులు వస్తేనే కదా రెవెన్యూ కూడా పెరిగేది. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక క్షణం నిద్రపోకుండా మరి వెళ్ళి పరిశ్రమలు తీసుకొస్తాం, మరి వాటికి సంబంధించినవన్నీ కూడా చూస్తున్నారు. అలాగే అది కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విభాగాలని కూడా ఏకమొత్తం చేసి ప్రతిరోజు నిత్యం 24 మేము చూస్తూ ఉన్నాం. 24 గంటల్లో 20 గంటలు చంద్రబాబు నాయుడు గారు. అన్న, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, అసలు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకే నచ్చని చంద్రబాబు నాయుడు గారు ఇంకా డిప్యూటీ పిఎంగా ఎందుకు పనికి వస్తాడని మాట్లాడుతున్నాడు. నిజంగానే అసలు పనికిరారంటావా? నమస్తే అండి మీడియా మిత్రులకి. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయామన్న బాధతో రాష్ట్రంలో పార్టీ కూడా ఇదే గతిపోలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దోపిడీ కావచ్చు, విధ్వంసం కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ఒక్కోటుగా బయటకు వస్తున్న తరుణంలో ఆయన మైండ్ విధాలుగా పోయి ఒక మైండ్ కాన్షియన్స్ లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు తప్ప ఇంకో రకంగా కాదు. మన ఆంధ్రప్రదేశే కాదు, ఇవాళ మన భారతదేశం మొత్తంలో కూడా చూసుకుంటే సీనియర్ లీడర్గా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి గుర్తింపు. ఆయన విజన్ ఉండలేడు. ఆయన తలుచుకుంటే ఎన్డీఏ అప్పట్లోనే ఎన్టీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా రుణప్రాయంగా రిజెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మా సేవలు చాలా ఉన్నాయి, మేము వాళ్ళని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలనే మంచి మహోన్నత ఆశయంతో ఆంధ్రప్రదేశ్కి పరిమితమై ఎన్ని అవకాశాలు వచ్చినా కేంద్రం వైపు చూడకోకుండా కేంద్రంలో సహచరులని జెంసీ బాలయ్య గారు కావచ్చు, ఎర్రనాయుడు గారు కావచ్చు, ఇవాళ ఎర్రనాయుడు గారి అబ్బాయి కావచ్చు, ఇంకా అలాంటి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళని మహోన్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అన్యాయులు, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెన్నాలు, వాళ్ళ బాబు ఏళ్ళు తప్ప ఎవరన్నా ఒక మహోన్నత స్థానంలో కూర్చోబెట్టాడా? ఆయనకి మతి భ్రమించి మాట్లాడడం తప్ప ఇంకోటి కాదు. ప్రజాదరణ లేని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు ఈ మాట అంటున్నారు కానీ ఆయన 16 ఏళ్ల నుంచి పార్టీ నడుపుతున్నాడు, ఆ పార్టీలో ఉన్న ఏకైక నాయకుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. 16 ఏళ్ళుగా ప్రజల కోసమే పోరాడుతున్న ఏకైక పార్టీ, ఏకైక నాయకుడని మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా ఆ పార్టీ ఎట్లా పుట్టిందో అందరూ తెలుసు. శవాల పునాదుల మీద పుట్టిన పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఎన్ని పోటు పొడిచి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. ఆయన మాట్లాడతాడు. అసలు ఆ నాన్నగారికి ముఖ్యమంత్రి అవకాశం ఎలా వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీతో. ఇతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని ఆ నాన్నగారు చనిపోతే సీఎం అవ్వాలని చెప్పి కుట్రల రాజకీయం చేసి కాంగ్రెస్ ఒప్పుకోలేదని చెప్పి పార్టీ పెట్టాడు. ఇక మంచి పద్ధతి, మంచి ప్రజలకి ఏమన్నా మేలు చేత పెట్టాడు. అతను సీఎం అవ్వాలన్న అహంకారంతో సీఎం అయ్యి ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ పీల్చి తినాలన్న యుద్ధతో ఆ సీఎం కాకముందే 2 లక్షల కోట్ల రూపాయలు దోషేసాడు. సీఎం అయ్యి ఇంకెన్ని లక్షల కోట్లు దోచేద్దామని అప్పుడు పార్టీ పెట్టాడు. ఆ దురుద్దేశం. అంతేగాని ప్రజలు మేలు చేద్దామని ఈయన సత్యాగ్రహం చేశాడు. అయ్యింది స్వతంత్ర సమరయోధుడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ విశాఖపట్నంలో గూగుల్ డేటాబేస్ సెంటర్ రావడానికి కానీ, చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఒక 20 లక్షలు మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం 6,25,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పెట్టుబడి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి దుగ్ధ. ఈ రెవెన్యూ లోటు అనేది అంటే లోటుగా ఉండాలని అతని యొక్క అభిప్రాయం. ఎందుకంటే తెలుసా, ఒక పక్క ఏమో నువ్వు అభివృద్ధి సంక్షేమం జరగట్లేదు, రెవెన్యూ లోటు పడతా ఉంది అని చెప్తూ ఒక పక్క ఏం చేస్తున్నావు, గిల్లి జ్వాల పడుతున్నావు. మీ గురుమూర్తి గారిని హైకోర్టుకు పంపించి పిల్లేయించి ఈ డేటా సెంటర్లన్నీ కూడా రాకూడదు, ఈ ప్రజా కంటకంగా ఉన్నాయి, ఇక్కడికి ఎవరు రాకూడదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి నువ్వు మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా ఏంటి నువ్వు చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి, ద్వంద్వ నాలుకల ద్వారానే అందువల్ల రెవెన్యూ లోటు ఏర్పడినట్టుగా నీకు కనిపిస్తుంది. అంతే, నువ్వు భ్రమింపజేస్తున్నావు. నువ్వు ఎట్ట ఉండవు, మైసభలో ఉన్నట్టుగా ఉండవు. నువ్వు అసలు అసెంబ్లీకి వెళ్తే కదా నాయన జగన్మోహన్ రెడ్డి గారు నీకు తెలిసేది పద్దుల గురించి. నువ్వేదో కాకి లెక్కలు తీసుకొని వచ్చి ఏంటి అందరికి చూపించి బొత్స గారు శాసనమండలిలో దాని గురించి అసమ్మతి తెలియపరిచినట్టుగా అసలు మీరు ఏ అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఈ రెవెన్యూ లోటు ఎందువల్ల వచ్చింది? అసలు నువ్వు చేసినటువంటి కోటాను కోట్ల రూపాయల అప్పులు ఈ రాష్ట్రం, నువ్వు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చావో తెలుసా? అప్పులు ఇచ్చిపోయావు.
ఆ అప్పులు తీర్చడం కోసం రెవెన్యూ లోటు రావటానికి గల కారణాలు ఏంటో తెలుసా? నేను స్పష్టంగా చెప్తాను. 1వ తారీఖు కరెక్ట్గా నెలసరి జీతాలు ఇవ్వటం కోసం 8,500 కోట్ల రూపాయలు జీతాలకే ఇస్తున్నాం. ఎట్లయినా తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నాం. 2,800 కోట్ల రూపాయలు 65 లక్షల మంది అవ్వాతాతలకి పెన్షన్లు ఇస్తున్నాం 1వ తారీఖు దివ్యాంగులకి. నువ్వు చేసినటువంటి అప్పులు డీబీటీలు ఎక్కావు చూసావా? అప్పు చేసి పప్పు కూడి తిన్నట్టుగా డైరెక్ట్గా 3,75,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీల కింద ఒక కుటుంబానికి 7 లక్షలు వేసావు, పలహారం పనిచేసావు. ఈ విధంగా 14,750 కోట్ల రూపాయలు ఏ నెల అయినా ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నువ్వు చేసిన అప్పుల మీద సార్ గురునాథ్ గారు, ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు